साथियों, कांग्रेस ने तेलंगाना आंदोलन में बलिदान देने वालों के परिवार को पेंशन देने का वादा किया था। कभी भी वो वादा पूरा किया क्या? कांग्रेस ने 250 स्क्वायर यार्ड जमीन देने के लिए कहा था। आप बताइए, जमीन मिली क्या? कांग्रेस ने महिलाओं को हर महीने 2500 रुपीज देने का वादा किया था। आज तक यहां की महिला इसका इंतजार कर रही है। यहां तेलंगाना में पावर कट इतने ज्यादा बढ़ गए हैं कि लोगों का जीना मुश्किल हो गया है। ऐसी विश्वासघाती कांग्रेस क्या आपका भला कर सकती है? మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం బలిదానం చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం పూర్తయిందా? అదేవిధంగా కాంగ్రెస్ 250 గజాల భూమిని ఇస్తానని చెప్పి కూడా, స్థలాన్ని ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసింది. ఆ భూమి లభించిందా? కాంగ్రెస్ మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది. ఇప్పటికీ మహిళలు ఆ 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో విద్యుత్ కోతలు, పవర్ కట్స్ ఎంతగా పెరిగిపోయినాయంటే ప్రజలకు ఈ గంట గడవడం కష్టమైపోతోంది. ఇటువంటి నమ్మక ద్రోహి అయిన కాంగ్రెస్ మీకు ఎలాంటి మేలు చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి. साथियों, जब से कांग्रेस आई है, तेलंगाना का विकास ठप पड़ा है। सरकार का खजाना खाली हो गया है। जरा बताइए, ये पैसा कहां जा रहा है? तेलंगाना की जनता का पैसा डबल आर टैक्स के नाम पर लूटा जा रहा है। और यहां चर्चा है कि डबल आर टैक्स में एक हिस्सा पहले आर के लिए हैदराबाद जाता है, दूसरा हिस्सा दूसरे आर के लिए दिल्ली भेजा जाता है। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. మీరు చెప్పండి, ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ తెలంగాణలో చర్చ ఏమిటంటే డబల్ ఆర్ ట్యాక్స్ అనే పేరిట ప్రజలని దోపిడీ చేయడం జరుగుతోంది. ఈ డబల్ ఆర్ ట్యాక్స్ లోని మొదటి ఆర్ కోసము ఒక భాగం హైదరాబాద్కు వెళితే రెండవ ఆర్ కోసము ఢిల్లీకి వెళ్తోంది. कांग्रेस हो या इंडी अलायंस, ये जहां सत्ता में आए वो राज्य उनका एटीएम बन गया। अभी झारखंड से नोटों के पहाड़ निकले हैं, आपने देखा है ना। इसके पहले कांग्रेस के एक सांसद के यहां 300 करोड़ कैश निकला था। और जब मोदी इनके ब्लैक मनी, इनके करप्शन पर कार्रवाई करता है तो ये मोदी को गाली देते हैं। కాంగ్రెస్ కావచ్చు లేదా ఇండి అలయన్స్ కావచ్చు, ఈ రెండు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయో ఆ రాష్ట్రము ఈ పార్టీల కోసం ఏటీఎంగా మారిపోతుంది. ఈ మధ్య జార్ఖండ్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి. దీన్ని మీరు చూసే ఉంటారు.
అదేవిధంగా ఇంతకు ముందు ఒక కాంగ్రెస్ ఎంపీ గారి ఇంట్లో 300 కోట్ల రూపాయల క్యాష్ నగదు బయటపడింది. మోదీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని, బ్లాక్ మనీని, వీళ్ళ అవినీతిని అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ మోదీని విమర్శిస్తూ ఉంటారు.